వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఒకటే టెన్షన్. మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం ఓకే చెప్పడంతో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయో అని సీనియర్లో ఆందోళన నెలకొంది. మంత్రివర్గంలో స్థానం లభించే ఎవరికనేది ముఖ్యమంత్రి సహా రాష్ట్ర నేతలెవరికీ తెలియకుండా ఏఐసీసీ గోప్యంగా ఉంచింది. ఎవరికి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాలను సేకరించిన హైకమాండ్ చివరకు ఎవరిని ఖరారు చేస్తుందనేది రహస్యంగానే ఉండిపోయింది. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రాష్ట్రంలోని రాజకీయ సంస్థాగత పరిస్థితులకు అనుగుణంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమోదం తెలిపిన వారి పేర్లు ఖరారైనట్లు సమాచారం. దీనిపై వన్ టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరిందని తెలియడంతో ఆశావహుల్లో ఒకటే టెన్షన్ మొదలైంది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజున నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారనే వార్తలు కొందరిలో ఆందోళనకు, కొందరిలో ఆనందానికి దారితీస్తుంది. రాష్ట్ర నేతలతో సమావేశమై ఆశావహుల పేర్లను తీసుకున్న ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకుని జాబితాపై ఇప్పటికే సంతకం కూడా చేశారని 1-2 రోజుల్లో అధికారికంగా ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వనున్నట్లు తెలిసింది. బడ్జెట్ సెషన్ అయ్యేంత వరకు పేర్లు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుని ఉగాది రోజు లేదా ఏప్రిల్ 3న లాంఛనంగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా ఏఐసీసీ నుంచి ముఖ్యమంత్రికి సమాచారం వచ్చేంత వరకు అందరిలోనూ ఉత్కంఠగానే ఉండనుంది. మరోవైపు ప్రమాణ స్వీకారం ముహూర్తంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఉగాది వరకు అమావాస్య ఉన్నందున ఆ తర్వాతని చేపట్టడం ఉత్తమనే అభిప్రాయాలు కూడా వెల్లడైందని సమాచారం. జాబితాపై స్పష్టత వచ్చిన తర్వాత నుంచి ముహూర్తాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, గవర్నర్ అందుబాటులో ఉండే సమయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని తేదీ, సమయం ఫిక్స్ కానున్నాయి. మరోవైపు ఒకేసారి 6 ఖాళీలు భర్తీ అవుతాయా లేక ఇప్పుడు 4ంటికే మంత్రివర్గ విస్తరణ పరిమితమవుతుందా అనే విషయంపైనే ఇంకా క్లారిటీ లేదు. మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కవచ్చనే పేర్లు ఇప్పటికే అంచనాలకు అందిన ఏఐసీసీ అనూహ్యంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎవరిని ఫైనల్ చేస్తుంది, ఎవరికి తదుపరి అవకాశం కల్పిస్తారని హామీ ఇస్తుందనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర నేతలు ఇచ్చిన పేర్లకు భిన్నంగా ప్రకటన వెలువడటంతో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ విషయంలోనూ అదే రిపీట్ కావచ్చనే చర్చలు ఊపందుకున్నాయి. గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, షమీం ఖురేషీ, విజయశాంతి, ఆది శ్రీనివాస్, ప్రేమసాగర్ రావు ఇలాంటి పేర్లన్నీ వినిపించినా జాబితాలో ఎవరి పేరు కనిపిస్తుందననే డిస్కషన్ మొదలైంది. మరోవైపు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ లాంటి పోస్టులతో పాటు నామినేటెడ్ పోస్టుల్ని కూడా భర్తీ చేయనున్నారు. దీంతో మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన వారి పేర్లను ఏఐసీసీ కొలిక్కి తెచ్చింది. సామాజిక సమీకరణాలతో పాటు జిల్లాల ప్రాతినిధ్యంపైన లోతుగా చర్చలు జరిగినందున గతంలో పీసీసీ, ఏఐసీసీ హామీ ఇచ్చిన వారికి ప్రాధాన్యత ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అభిప్రాయాలను వెల్లడించడం వరకే రాష్ట్ర నేతలు. పీసీసీ పాత్ర అని ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సింది అధిష్టానమే అని రాష్ట్ర నేతలు బలంగా నమ్ముతున్నారు. కానీ జాబితా వెలువడిన తర్వాత ఎలాంటి అసంతృప్తి వస్తుందోననే మాటలు వినిపిస్తున్నాయి. కొంతమంది మంత్రి పదవి రాకపోతే రాజీనామా చేస్తానంటూ బెదిరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఎలా ఉండబోతుందననే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో కొందరి పేర్లపై ఎలాంటి వివాదం లేకపోయినా గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రం పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి. ఒకే ఫ్యామిలీ నుంచి ఇంతమందికి అవకాశాలు ఇవ్వడం అవసరమా అనేది ఒక అంశమైతే, సామాజిక వర్గం రీత్యా మిగిలిన కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం లేకుండా పోతుందనేది మరో అంశం. వాకిటి శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాస్, ఫహీం ఖురేషీ, అమీర్ అలీ ఖాన్, సుదర్శన్ రెడ్డి విషయంలో పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయం లేకపోయినా పై ఇద్దరి విషయంలో మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ రెండు ఏఐసీసీ కోటా కావడంతో బహిరంగంగా పార్టీ నేతలు విమర్శలు చేయకపోయినా, వ్యాఖ్యానించకపోయినా రాష్ట్ర నేతలు, ఎమ్మెల్యేలు పరస్పరం చర్చించుకుంటున్నారు. ఏఐసీసీ నిర్ణయం ఫైనల్ అయినప్పటికీ వారికి మంత్రివర్గంలో చోటు ఇవ్వడం ద్వారా రాష్ట్ర యూనిట్లోని వ్యతిరేకతను బ్యాలెన్స్ చేయడం కూడా ముఖ్యమనేది వారి అభిప్రాయం. గడ్డం వివేక్ కుటుంబంలో సోదరుడు వినోద్ ఎమ్మెల్యేగా, కుమారుడు ఎంపీగా ఉన్నందున ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనేది పార్టీ నేతలు సంధిస్తున్న ప్రశ్న. దీనికి తోడు మాదిగల అభ్యున్నతి కోసం ఎస్సీ వర్గీకరణ చేశామని చెప్పుకునే సమయంలో మాల సామాజిక వర్గానికి చెందిన ఆయనకు అవకాశం ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. మాల సామాజిక వర్గానికి ఇప్పటికే డిప్యూటీ సీఎం, అసెంబ్లీ స్పీకర్ కేటాయించారు. మళ్లీ అదే కమ్యూనిటీకి మంత్రి పదవి ఇచ్చి మాదిగలకు అన్యాయం చేశారనే అపవాదు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇంకోవైపు మంత్రివర్గ విస్తరణ అంశం మంత్రులకు కూడా టెన్షన్ పెట్టిస్తోందట. విస్తరణలో భాగంగా శాఖల మార్పులు కూడా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా 2 మంత్రులకు ఉద్దాసన పలికే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తరచూ వివాదాలకు కారణమవుతున్న ఒక మహిళా మంత్రిని తొలగిస్తారనే వార్తలు వస్తున్నాయి. అదే క్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రిని కూడా తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ మంత్రికి వ్యతిరేకంగా కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని రోజుల క్రిందట రహస్యంగా సమావేశం కావడం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. మరోవైపు కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుందోనని ఇప్పటికే ఆశావహుల్లో టెన్షన్ నెలకొంటే శాఖల్లో మార్పులు జరిగేలా పునర్వ్యవస్థీకరణ కూడా ఉంటుందని కొందరు మంత్రుల్లో భయం పట్టుకుంది. ఇప్పుడున్న శాఖలు మారి అప్రధాన్య శాఖలు వస్తాయేమోనని తెగ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మంత్రులకు వారు నిర్వహిస్తున్న శాఖలపై సంతృప్తి లేదు. అలాంటి వారు శాఖ మారితే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఏఐసీసీ నుంచి అధికారికంగా లిస్టు వెల్లడి కావడం, ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు కావడం, ఆ తర్వాత వారికి సీఎం శాఖలను కేటాయించడం, ఇవన్నీ అయ్యేంత వరకు రకరకాల పుకార్లు, ఆందోళనలు, టెన్షన్ తప్పేలా లేదు. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చేవారికి ఎలాగూ శాఖల్ని కేటాయించాల్సి ఉన్నందున ముఖ్యమంత్రి దగ్గర ఉన్న హోం, విద్య, పురపాలక, కార్మిక, ఎస్సీ సంక్షేమ శాఖల్ని మాత్రమే కేటాయిస్తారా, లేక ఇప్పుడు కొందరు మంత్రుల దగ్గర ఉన్న శాఖల్ని ఇచ్చి మార్పులు చేస్తారా? ఇలాంటి సందేహాలు నెలకొన్నాయి. ఒకే జిల్లాకు చెందిన వారికి ఎక్కువ ప్రాధాన్యత లభించిందని, ఇప్పటికీ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు అన్యాయం జరిగిందనే చర్చలు అంతర్గతంగా జరుగుతున్నాయి. జాబితాలోని పేర్లు బహిర్గతమైన తర్వాత ఈ అసంతృప్తి కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మంత్రివర్గంలో చోటు సంపాదించేంత వరకు ఒక రకం కసరత్తు, శాఖల కేటాయింపు దగ్గర మరో కసరత్తు, ఇలా వేర్వేరు రూపాల్లో ఇక్కట్లు తప్పేలా లేదు. ప్రమాణ స్వీకారం ముగిసి పోర్టుఫోలియోలు ఫైనల్ అయ్యేంత వరకు ఈ అనుమానాలు, ఆందోళనలు, ఉత్కంఠ కంటిన్యూ కానున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.